ప్రిపేర్ చేసి కొంచెం మీరు అనుకూలంగా వచ్చేయండి, కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా కూర్చుంటే మన కూడికి త్వరగానే ముగించేస్తాను. నేను చాలా త్వరగా ముగిస్తాను. జాగ్రత్తగా మీరు కొద్దిసేపు నాకు సహకరించండి. ఎవరైనప్పటికీ కొద్దిసేపు నాకు సహకరిస్తే దేవుడి వాక్యం ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని ముందు పెట్టినప్పుడు శత్రువు ఓడిపోతాడు. వాక్యం ముందు పెట్టినప్పుడు పాతాళపు శక్తులన్నీ కూడా వెనకడుగేస్తాయి. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా ముందు పెట్టి దేవుడిని మహిమపరుద్దాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక ప్రసంగం చేసుకుంటూ వస్తున్నాడు. ఏంటి ఆ ప్రసంగం అంటే మనం చూస్తే ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ కొంతమంది ప్రజల కోసం మాట్లాడుకుంటూ వస్తూ దాని కింద ఒక చిన్న ఉపమానం మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల కోసమని, స్వస్థతల కోసమని, అద్భుతాల కోసమని ఇవన్నీ మాట్లాడుతూ కిందకు వచ్చేటప్పటికి ఒక చిన్న ఉపమాన రీతిగా ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే నిశ్చయంగా ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఇల్లు కోసం మాట్లాడుతూ ఉన్నాడు. 2 రకాల ఇల్లు కోసం మాట్లాడుతున్నాడు. ఒకటి బుద్ధిమంతుడు కట్టే ఇల్లు, బుద్ధిహీనుడు కట్టే ఇల్లు కోసం మాట్లాడుతూ ఉన్నాడు. సో గమనించండి, ఒక బుద్ధిమంతుడు కట్టే ఇల్లు, ఒక బుద్ధిహీనుడు కట్టే ఇల్లు. బుద్ధిమంతుడు ఒక రాతి మీద ఇల్లు కడుతున్నాడు. అదే విధంగా బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కడతా ఉన్నాడు. సో ఈ 2 ఇళ్ళ కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసంగిస్తున్నారు. ఇది ఎందుకంటే ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగమే. అయితే ఆ ప్రసంగానికి వెనక ముందు మనం ఆలోచిస్తే ఎందుకు ఆ ప్రసంగం ఆయన చేయవలసి వస్తుంది, ఎందుకు అక్కడ ఆ బోధ ఆ విధంగా చేయవలసి వస్తుందని పరిశీలన చేస్తే అక్కడ ఉన్నటువంటి సంఘమును గూర్చి ప్రసంగం చేస్తూ ఇక్కడ ఇల్లుతో ముడి పెడతా ఉన్నాడు. అక్కడ సంఘాన్ని ప్రసంగిస్తూ అక్కడ ఉన్నటువంటి బోధకుల కోసం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్తల కోసం, అబద్ధాలు బోధించే వారి కోసము అవన్నీ కూడా చెప్పి కిందకు వచ్చేటప్పటికి ఇల్లు కోసం మాట్లాడుతున్నాడు. 2 రకాల ఇల్లు కోసం మాట్లాడుతున్నాడు. ఒకటి బుద్ధిమంతుడు కట్టినటువంటి ఇల్లు, అలాగే బుద్ధిహీనుడు కట్టినటువంటి ఇల్లు. సో ఖచ్చితంగా ఈ 2 రకాల ఇల్లు ఇప్పుడు భూమి మీద కట్టబడతా ఉన్నాయి. గమనించండి, ఈరోజు భూమి మీద 2 రకాల ఇల్లు కట్టబడుతున్నాయి. ఇదేదో భౌతిక సంబంధమైన ఇల్లు కోసం మాట్లాడతాను అనుకోవద్దు. దయచేసి భౌతిక సంబంధం ఇల్లు కోసం మాట్లాడతాను అనుకోవద్దు. నువ్వు ఎంత స్ట్రాంగ్ గా కట్టినా ఒక చిన్న భూకంపం వస్తే ఖచ్చితంగా ఆ యొక్క ఎంత అపార్ట్మెంట్ అయినా కూలిపోవలసిందే. యేసుప్రభువు వారు మాట్లాడుతుంది ఇది ఆత్మ సంబంధమైనటువంటి బోధ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆయన ప్రసంగంలో కొన్నిసార్లు మనం భౌతికంగా తీసుకుంటా ఉంటాం, కానీ ఆయన ఆత్మ సంబంధముగా ఆయన వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈరోజు చూడండి, జర్మనీలో ఎక్కువ భూకంపాలు వస్తూ ఉంటాయి. భూకంపాలకి జపాన్లో ఆ యొక్క ప్రాంతాల్లో భూకంపాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు భూకంపాలకు తగినట్లుగా ఎంతో లోతులో ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్తో వాళ్ళు కడతా ఉంటారు వాళ్ళు. అయితే ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్తో కట్టినప్పటికీ కూడా ఆ యొక్క భూకంపాలకి కొన్ని భవనాలు కూలిపోతూనే ఉంటాయి. ఖచ్చితంగా భూమి మీద వచ్చినటువంటి ఇప్పుడు రెక్టార్ స్కేల్లో 8 లేకపోతే 9 వచ్చినప్పుడే ఈ భూమి అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. బిల్డింగ్లన్నీ కూడా నేల రాలిపోతా ఉన్నాయి. అయితే నా ప్రియమైన సోదరులారా, ఒకవేళ 20% వస్తే ఆ యొక్క భూకంపం 20 వస్తే ఏమవుతుంది? లేకపోతే 30 వస్తే, 50 వస్తే ఆ పెద్ద భూకంపానికి ఏమవుతుంది? ఖచ్చితంగా 8, 9 వస్తేనే మన బిల్డింగ్ తట్టుకోవట్లేదు. ఇంకా మన కోనసీమ ఏరియాలో ఈ యొక్క ప్రాంతం ఇంకా చదును లేకపోతే మెత్తని ప్రాంతం కాబట్టి ఇక్కడ 8, 9 రావక్కర్లేదు. 6 దాటితేనే బిల్డింగ్ నిలబడినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. అయితే యేసుప్రభువు వారు ఈ యొక్క కట్టుకున్నటువంటి గృహాల కోసమని మాట్లాడట్లేదు. ఆయన ఒక ఆత్మ సంబంధమైనటువంటి గృహాల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన గృహాలు ఈరోజు కూడా ప్రపంచము 2 రకాలుగా నిర్మించబడుతుంది. ఒక ప్రపంచం కొంతమంది బండ మీద నిలబడే ప్రపంచం ఉంది. అదే సందర్భంలో ఇక్కడ ఇసుక మీద కట్టే ప్రపంచం ఉంది. ఈ ఇసుక అంటే చిప్పుతో సమానం. ఇసుక అనగా చిప్పు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక చిన్న సిలికాన్ చిప్ మీద నడుస్తూ ఉంది. ఈ బ్యాంక్ అంతా చిన్న సిలికాన్ చిప్ మీద నడుస్తుంది. ఎయిర్పోర్ట్లు ఆ యొక్క ఎయిర్ప్లేన్లు చిన్న చిప్ మీద నడుస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచం ఉన్నటువంటి ప్రతి ఒక్క వాణిజ్యం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, రవాణా కావచ్చు, ఎవ్రీథింగ్ చిన్న చిప్ మీద కంట్రోల్ అవుతుంది. ఈ చిన్న చిప్ కానీ పోయిందంటే మొత్తం ప్రపంచం అంతా దిగ్బంధం అయిపోతుంది. మీరు గమనించండి నా ప్రియమైన సోదరుల, రీసెంట్గా మొన్న మైక్రోసాఫ్ట్ లో ఒక 2 నిమిషాలు ఇంటర్నెట్ ఆగింది. 2 నిమిషాలు ఇంటర్నెట్ ఆగితే అక్కడ ఉన్నటువంటి వేల కోట్లు నష్టం వచ్చింది. అయితే ఇప్పుడు ప్రపంచము, ఒకప్పుడు ప్రపంచం వేరు, ఇప్పుడున్న ప్రపంచం వేరు. ఇది కంప్యూటర్ ఏజ్. ఒకప్పుడు కంప్యూటర్ ఏజ్ కాదు, కొంతకాలం వెనక్కి వెళ్తే కంప్యూటర్ ఏజ్ కాదు, అంతా పేపర్ మీద నడిచేది.
ఎంతో డాక్యుమెంట్స్ మీద నడిచేది. ఇప్పుడు అలా లేదు. చిన్న చిప్పు మొత్తం ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు వాడుతున్నటువంటి స్మార్ట్ ఫోన్ కూడా ఒక చిన్న చిప్ మీద రన్ అవుతుంది. ఆ చిన్న చిప్ కానీ పోతే నీకు ఎంత లక్ష రూపాయలు ఎట్టు కొనుక్కున్నా, లేకపోతే ఒక 2-3 లక్షల ఫోన్ కొనుక్కున్నా ఉపయోగం లేకుండా అయిపోతుంది. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ రవాణా సంస్థలు కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా చిన్న లిటిల్ చిప్ మీద నడుస్తుందని మర్చిపోవద్దు. ఒకవేళ ఒక్క నిమిషంగానే ఇంటర్నెట్ ఆగిపోతే, నీ ఫోన్ పేలు ఆగిపోతే ప్రపంచంలో కొన్ని కోట్ల నష్టం వస్తుంది. కంప్యూటర్ 2 నిమిషాలు హ్యాంగ్ అయిందంటే నీ బ్యాంకులో పొద్దు నుంచి సాయంకాలం ఉన్నా నీకు రూపాయి ఇవ్వడు. లేకపోతే నువ్వు విదేశీ ప్రయాణం చేయాలంటే చిన్న ఇంటర్నెట్లో చిన్న ప్రాబ్లం వస్తే నీ ప్రయాణం అంతా ఆగిపోతుంది. అంటే ఈ ప్రపంచం అంతా కూడా చిన్న చిప్ మీద నడుస్తూ ఉంది. ప్రపంచం చిన్న చిప్ మీద తన జీవితం కట్టుకుంటుంది. మీరు గమనించండి, అది చాలా నీకు కనబడినటువంటి పరిస్థితి. అది ఎంత చిన్నగా ఉంటుంది, కానీ ప్రపంచం అంతా కూడా దాని మీద రన్ అవుతుంది. ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, పెద్ద పెద్ద దేశాలు కావచ్చు. ఆ చిన్న చిప్ కానీ పోయిందంటే ఆటోమేటిక్గా ప్రపంచం స్తంభించిపోతుందండి. కానీ ఇప్పుడు ప్రపంచం ఏ విధంగా ఉందంటే తన చెట్టు కొమ్మ మీద అదే కూర్చుని ఆ కొమ్మనే నరుక్కునే స్థితిలో ఉంది. పూర్తిగా కూడా చిప్పు మీదే ప్రపంచం ఆధారపడుతుంది. కానీ ఒక చిప్పు కానీ ఆగిపోయిందంటే కనుక మన లైఫ్ అంతా కూడా స్తంభించిపోతుందండి. ఇప్పుడు ప్రపంచం దాని మీద ఆధారపడుతుంది, దాని మీదే కట్టబడుతుంది. గమనించండి, దాని మీద నిర్మించబడుతుంది. అది ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చు. మనం ప్రతి ఒక్కదానికి ఆధారపడిపోయాం. ఈవెన్ చదువులు లేని వారు, కనీసం వాడని వారు కూడా వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు అవి రకరకాలు వాడుతున్నారు. అంతా కూడా చిన్నవారు మొదలుకొని పేదవారు మొదలుకొని ధనికుల వరకు, చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఆ చిప్ ఉన్న ఫోనే వాడుతున్నారు. అది చిన్నదిగానే వచ్చిందంటే ప్రపంచం అంతా ఒక్క నిమిషంలో ఆగిపోతుందండి. అయితే ప్రపంచం దేని మీద ఆధారపడుతుంది తెలుసా? ఆ చిప్ మీద ఆధారపడుతుందండి. ప్రపంచం అంతా దాని మీదకి వచ్చేసింది. ఇప్పుడు దేవుడు కానీ దాన్ని ఆపాడంటే ఈ ప్రపంచం 2 నిమిషాలు ఆగిపోతుంది. ఈరోజు అందరూ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టారు. నీ యొక్క అకౌంట్లో ఉన్న డబ్బులు 2 నిమిషాలు దోచేసుకుంటారు. 2 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఆ చిప్ మీద ఆధారపడుతున్నావు కాబట్టి. ఆ చిప్ కానీ ఫార్మేట్ అయ్యిందంటే ప్రపంచం ఆగిపోతుంది. నీ భూమి రిజిస్ట్రేషన్ తెలియదు, నీకు ఎంత భూమి ఉందో తెలియదు, ఎవడు ఆక్రమించుకుంటో దానికి వెళ్ళిపోతుంది. నీ ఎంత బ్యాంక్ అకౌంట్లో ఉందో నీకు తెలియదు. అంటే గమనించండి, మనకు తెలియదు. బ్యాంక్ వెళ్తున్నాము, డబ్బులు వేస్తున్నాము, బ్యాంక్ వెళ్తున్నాము, డబ్బులు తెచ్చుకుంటున్నాము, లేకపోతే దుబాయ్ వెళ్ళిపోతున్నాము, ఫ్లైట్లకి వెళ్ళిపోతున్నాము అనేటటువంటి పరిస్థితిలో మనం ఆలోచనలో ఉన్నాం. కానీ వాస్తవానికి ఈ చిన్న కొద్దిగా కానీ దేవుడు ఆపాడంటే మొత్తం ప్రపంచం అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇది ప్రజలకు అర్థం కాదు. ప్రజలకి ఏం దీన్ని గ్రహించలేరు. యేసు చెప్పేది అదే. ఆ ఇసుకంటే ఏంటి? చిన్న సిలికాన్ చిప్. అది ఈ చిప్ మీద ప్రపంచం ఆధారపడుతూ ఉంది. ఈరోజు నువ్వు పొద్దున్న లేచినప్పటి నుండి సాయంకాలం పడుకునేంత వరకు ఆ చిప్ మీద ఆధారపడుతున్నావు. నువ్వు పంపించే గూగుల్ పే, నువ్వు పంపించే ఫోన్ పే, నువ్వు పంపించే ఆ యొక్క భీమ్ యాప్ ఏదైనప్పటికీ కూడా ఆ చిన్న యాప్ మీద పనిచేస్తుందండి. ఈరోజు ఈ దేశానికి ఆ దేశానికి యుద్ధం, ఈ దేశంలో అనుభవం, ఆ దేశం అనుభవం వేయడానికి చిన్న చిప్పే. ఆ చిన్న చిప్పు ద్వారా ప్రపంచ దేశాలు లేచిపోతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. నిజంగా గమనించండి, అనుభవాలు వేసుకుంటా ఉన్నారు. భయంకరమైనటువంటి నిజంగా ఆ గొప్ప దేవుడు నిశ్చయముగా ఆ చిప్పుగా ఆపాడంటే, ఈ భయంకరమైన చిప్పు యొక్క ప్రయోగాన్ని ఆపాడంటే ఈ ప్రపంచం అంతా 2 నిమిషాల్లో కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ప్రపంచం అంతా కూడా ఆ చిప్ మీద ఆధారపడతా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అందుకే ప్రజలు బుద్ధిహీనులుగా ఉన్నారు. ఈ ప్రపంచంలో సైంటిస్టులుగా, తెలివైన వారుగా, గొప్పవాళ్ళుగా ఉన్నారనుకుంటున్నారు. కానీ ఈ సైంటిస్టులు ఈ యొక్క బుద్ధి లేని వాళ్ళు ఎవరో లేరండి. మనం అనుకుంటున్నాం చాలా డెవలప్ అయిపోయింది, చాలా అభివృద్ధి చెందేసాం మనము. ఇంతకుముందు అయితే పేపర్లు అంత దొంతలు పట్టుకెళ్ళి వాళ్ళు చిన్న మెమరీ కార్డులు వెళ్తే సరిపోతుంది, చిన్న మెమరీ కార్డు పెట్టి సరిపోతుంది, చిన్న చిప్ పెట్టి సరిపోతుంది. ఇంతకుముందు ఆఫీసులు ఇంత కట్లు ఉండేవి. ఇప్పుడు అలాంటి పని లేదు ఆఫీసుల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో లేదు, బ్యాంకుల్లో లేవు. ఒకప్పుడైతే దొంతలుగా ఉండి మనం వెళ్ళుకోవడానికి చాలా కష్టమయ్యేది. ఇప్పుడు చక్కగా ఆ యొక్క కంప్యూటర్లో ఒక నెంబర్ కొడితే నీ డీటెయిల్స్ వచ్చేస్తుంది, నీ అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది. 2 నిమిషాల్లో ప్రాసెస్ అయిపోతుంది. దీని వైపు మనం చూస్తున్నాం. కానీ ఆ చిప్పు కానీ కొంచెం కానీ ఆగిందంటే ఈ ప్రపంచం అంతా ఆగుతుంది. ప్రపంచం అంతా నిలిపేయబోతున్నాడు.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో అందుకే ఇక్కడ యేసు ప్రభువు వారు ఈ రెండు భూముల కోసం మాట్లాడుతున్నాడు, ఈ రెండు ఇల్లుల కోసం మాట్లాడుతున్నాడు. ఒకటేమో ఈ యొక్క ఇసుక మీద కట్టబడుతుంది, ఒకటేమో బండ మీద కట్టబడుతుంది. ఈ రెండింటి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఈ రోజు ప్రపంచ మానవాళి ఈ రెండు పునాదుల మీద వెళ్తా ఉన్నారు. ఆది కాండము నుంచి కూడా ఈ రోజు వరకు రెండు పునాదుల మీద వెళ్తున్నారు. ఒకటిదేమో బండ మీద కట్టుకునే పునాది, ఒకటిదేమో ఇసుక మీద కట్టుకునే పునాది. అందుకే గమనించండి, ఏదైనా తోటలో నిజంగా ఆ ఇసుక మీద కట్టే పునాది ఎవరు పరిచయం చేశారంటే ఆ సాతాను పరిచయం చేశాడు. ఆ రోజు దేవుడు ఏదైనా తోటలో దేవుని పిల్లలను ఆదాము అవ్వలను దేవుడి వాక్యం మీద వారు నిర్మించి, ఇదిగో నిశ్చయముగా ఈ తోటలో మీరు జీవించండి, ఫలించి అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి అని చెప్పి ఒక చక్కని ఫౌండేషన్ మీద దేవుడు పిల్లలు పెట్టాడు. కానీ దేవుడు అంత అద్భుతంగా వాళ్ళు అభివృద్ధి చేస్తే ఈ లోపల సాతానుడు వచ్చి ఏం చేశారు తెలుసా? బండ మీద ఉన్నటువంటి ప్రజలను ఇసుక మీద లాక్కెళ్ళాడు. ఈ రోజు కూడా ఏదో షార్ట్ కట్ మెథడ్స్ వెతికి, ఒక సాధారణమైనటువంటి మెథడ్స్ వెతికి షార్ట్ కట్లు వాడు చూపించి బండ మీద ఉన్నటువంటి దేవుని పిల్లలను ఇసుకలోకి నడిపిస్తా ఉన్నాడు. అందుకే సంఘాన్ని కట్టినప్పుడు కూడా దేవుడు ఈ బండ మీదే నా సంఘాన్ని కడతాను. ఆ పెంతెకోస్తు పండగ దినం రోజు ఆ సంఘాన్ని, అపోస్తలుల సంఘాన్ని కూడా బండ మీదే కట్టాడు. ఆ బండ మీద ఉన్నటువంటి సంఘాన్ని సాతానుడు కూడా ఇప్పుడు ఇసుక మీదకి తీసుకువెళ్ళాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఏదైనా తోటలో వాళ్ళని బండ మీద కట్టాడు. బండ అనగా వాక్యం. అందుకే ఏమన్నా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో బండ అనగా ప్రత్యక్షత వాక్యమై ఉన్నది. ఏదైనా తోటలో వాక్యం మీద దేవుని పిల్లలను పెడితే ఆ బండ మీద ఉన్నటువంటి దేవుని పిల్లలు తీసుకుని సాతానుడు ఎక్కడ తీసుకువెళ్ళాడు? ఇసుక మీద తీసుకువెళ్ళాడు. అందుకే వాళ్ళు ఏమయ్యారు? నిత్య జీవంతో ఉన్నవారు, మరణం లేనివారు, రోగాలు లేనివారు, ఎలాంటి తెగుళ్ళు లేనివారు, ఎలాంటి ముసలండిగులు లేవు, ఎలాంటి గుండెపోట్లు లేవు, ఎలాంటి రోగాలు లేవు, ఎలాంటి కష్టము లేదు, చెమట పట్టే పని లేదు, స్త్రీ సమస్యలు లేవు, క్యాన్సర్ లేదు, థైరాయిడ్ లేదు, కిడ్నీ సమస్య లేదు, ఒక్క రోగము లేదు, పోలీస్ స్టేషన్ పని లేదు, కోర్టులు తిరగవలసిన పని లేదు, భూముల కోసం పరిగెట్టవలసిన పని లేదు, అక్రమ జీవితం పని లేదు. దేవుడు వాళ్ళ వాక్యం మీద పెట్టాడు వాళ్ళని. కానీ ఇప్పుడు ఏమైంది? సాతానుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వాక్యం మీద ఉన్న ప్రజలను, నీతిగా బ్రతికే ప్రజలను తీసుకుని ఇసుక మీద తీసుకొచ్చాడు. ఎప్పుడైతే మనిషి ఇసుక మీదకి వచ్చాడో ఇప్పుడు ఏం జరుగుతుంది? రోగాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, మనం ఎక్కువగా ఫోన్లు వాడుతున్నాం. ఈరోజు అనేక మంది న్యూస్లో చెప్తూ ఉంటారు, మీ రేడియేషన్ వల్ల మీకు క్యాన్సర్ వస్తుంది, ఫోన్ ఎక్కువ మాట్లాడితే చెవిపోతుంది, ఫోన్ ఎక్కువ మాట్లాడితే గుండెపోటు వస్తుంది, నిజంగా ఫోన్ అలా చెవికాడ పెడితే దాన్ని ఎడిక్ట్ అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. అవునా కాదా? వస్తున్నాయి లేదా? ఏదేం తోటలో ఆదాంకి ఎలాంటి ఫోను లేదు, ఉందంటారా? ఎలాంటి ఫోను లేదు. దేవుడితో మాట్లాడే 2 నిమిషాల్లో ప్రయాణం చేసేవాడు, 2 సెకండ్లో ఆ కను రెప్పపోట్లో వెళ్ళిపోయేవాడు. అక్కడ ఎలాంటి ఫోన్ అవసరం లేదు. ఇప్పుడు ఏమైంది? సాతానుడు ఏం చేశాడు? నిజం ఆ యొక్క దేవుని యొక్క ఫౌండేషన్ నుండి ఏం చేశాడు? బుద్ధి లేనటువంటి ఫౌండేషన్ తీసుకొచ్చాడు, ఆ ఇసుక మీద తీసుకొచ్చాడు. అప్పటి నుంచి రోగాలు, తెగుళ్ళు, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ యొక్క దేవుని పిల్లలు దేవుని వాక్యం మీద ఉన్నంత సేపు ఒక రోగం లేదు, ఒక తెగుళ్ళు లేదు, ఒక గుండెపోటు లేదు, మరణమే లేదు. కానీ ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎప్పుడైతే విడిచిపెట్టి వచ్చామో ఈ రోజు ముసలితనం మనకు వస్తూ ఉంది, తెల్ల వెంట్రుకలు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ తెల్ల వెంట్రుకలు కవర్ చేసుకోలేక అక్కడికి మనం తిరుగుతున్నాం. మోకాళ్ళ నొప్పులని సర్జరీలకు పరిగెడుతున్నాం, గుండెపోట్లని స్టంట్లు వేసుకుంటున్నాం, క్యాన్సర్ అని కీమోథెరపీలు చేస్తున్నాం, డయాలసిస్ చేస్తున్నాం ప్రత్యామ్నాయంగా. అది చివరికి వచ్చేటప్పటికి ఎక్కడ ఆగిపోతా ఉన్నాయి. ఎందుకని? దేవుడు వాక్యం అనే ఫౌండేషన్ విడిచిపెట్టి సాతాను యొక్క అనాలోచన, సాతాను యొక్క దుర్బోధ ఏం చేసింది? ప్రజలను రోగాల పాలు చేసింది, తెగుళ్ళు పాలు చేసింది, తప్పుడు ఫౌండేషన్ మీద తీసుకొచ్చింది. అందుకే ఈరోజు మనం అలా బాధపడుతున్నాం. ఈ రోజు మనం సరైన ఫౌండేషన్ కాదు. అందుకే ప్రతిరోజు మనం హాస్పిటల్ పరిగెడుతున్నాం. వారం రోజులు బాగుంటే వారం రోజులు బాగోము, 2 రోజులు అవుతే 2 రోజులు ఏడుస్తాము. అవునా కాదా? నాకు ఏడిపి రాదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, నాకు బాధ లేదు అన్నవాళ్ళు చెప్పండి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఏం పర్లేదు అన్నవాళ్ళు చెప్పండి, నాకు తెల్ల జుట్టు రావట్లేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏమీ లేదు. ప్రతి నిమిషం ఏదోటి వస్తూ ఉంది మానవుడికి. ఎందుకో తెలుసా? ఒకటే ఒక కారణమండి. దేవుడు వాక్యం అనే ఫౌండేషన్ నుండి పునాదిలో నుండి దేవుని పిల్లలను ఎప్పుడైతే సాతాను చేసినటువంటి ఇసుక మీద ఫౌండేషన్ కొరకు
వాళ్ళు అక్కడికి వచ్చారో మనకు తెగుళ్ళు వచ్చాయి. అందుకే చూడండి, బండ మీద కట్టుకుని ఇల్లు ఆగుతుంది, వరద వచ్చినా వాన వచ్చినా. ఇసుక మీద త్వరగా అవుతుంది బిల్డింగ్. ఇసుక మీద ఏమవుతుంది? ఓ కోతులు త్వరగా తవ్వేయచ్చు, ఓ చక్కగా కట్టేయచ్చు. బండ మీద కట్టాలంటే తవ్వి 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 కట్టాలి. అది ఇసుక మీద కట్టుకునేవాడు కావాలి చాలా చాలా వేగంగా కట్టేస్తూ ఉంటాడు. అయితే వానలు వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది? అది ఎంత మాత్రం కూడా నిలబడలేకపోతా ఉంది. అందుకే ఏమైంది మన జీవితం? ఈ పండు తిని నిశ్చయంగా చచ్చదవు. ఈ యొక్క పునాది మీద దాటి తప్పుడు పునాది మీదకి వస్తే నువ్వు చస్తావని చెప్పాడు దేవుడు. వాక్యం అనే పునాది విడిచిపెట్టి వాక్యము కాని దానికి వస్తే నువ్వు చస్తావని చెప్పాడు. వానలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అవునా కాదా? నాకు మరణం లేదన్న వాళ్ళు చేతులెత్తండి. మరణ భయం లేదన్న వాళ్ళు చెప్పండి. చిన్న బ్లేడు తెగితేనే గుండె అంతా 72 నుంచి 140 కొట్టుకుంటుంది. మనం చిన్న బ్లేడు పొయ్యి మీద అది ఇది వేపుతూ అనుకోకుండా కానీ పెనం అంటుకుందంటే కనుక నీ పేనం అంతా అయిపోతుంది. నీకు భయం లేదన్నవాళ్ళు లేరు. ఎందుకో తెలుసా? ఆ రోజు ఏదైనా తోటలో దేవుడు అనే వాక్య పునాది విడిచిపెట్టి ఇసుక మీద రావడానికే కారణం. ఆ కారణము చేతనే ఈరోజు ఈ బాధలు పడతా ఉన్నాం. సరైన ఫౌండేషన్ లేక, సరైన పునాదిలో మనం ఉండలేక బయటకు వచ్చేసాం. అందుకే సర్వ మానవాళి పాపంలో పడుతున్నారు. పుట్టిన వాళ్ళు అందరూ చచ్చిపోతూ ఉన్నారు. ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ప్రారంభంలో అయితే 900 సంవత్సరాలు బతికారు. కానీ ఇప్పుడు 40 సంవత్సరాలు దాటాడంటే వాడు బతికేసినట్టే చాలా సంవత్సరం. 20 సంవత్సరాలకే సగం జీవితం అయిపోతుంది. 30 సంవత్సరాలు వచ్చేటికి ముసలాంటిలు వచ్చేస్తున్నాయి. సగం జీవితమే పోతా ఉందండి. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే రాంగ్ ఫౌండేషన్ మీదకి మనిషి వచ్చేసాడు. ఈ ఫౌండేషన్ మీదే నిర్మించుకుంటా ఉన్నాడు. అందుకే ఎప్పుడైతే ఆదాము హవ్వలు బయటకు వచ్చారో అప్పుడు కయ్యను పుట్టాడు. కయ్యను పుట్టినప్పుడు వాడు ఏం చేశాడు? పట్టణాలు నిర్మించడం మొదలుపెట్టాడు. గొప్ప గొప్ప సిటీలు నిర్మించడం మొదలుపెట్టాడు. సైన్స్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాడు. ఒక సైంటిస్ట్గా మారిపోయాడు. గొప్ప గొప్ప కనిపెట్టడం మొదలుపెట్టాడు. ఆమేన్. గొప్ప గొప్ప పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. ఈ పరిశోధన మీదకి ప్రపంచాన్ని తీసుకెళ్లాడు. అయ్యో ఆ రోజు వాక్యం నుంచి విడిపోయామే. నిజంగా వాక్యం దగ్గరికి వెళ్తే మనం తిరిగి మరలా ఆరోగ్యం పొందుకుంటాం. ఆదాము హవ్వలు ఉండే స్థితిలోకి వెళ్తే మనం తిరిగి గొప్ప స్థానంలోకి మనం వస్తాము అనే దానికంటే బదులు ఈ ప్రపంచము కయ్యను కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి వాటి అన్నిటి మీద మనం ఆధారపడుతున్నాం. ఈరోజు దేవుని వాక్యం మీద బ్రతకాలంట మనిషి. ఏమన్నాడు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో? మనుషుడు బ్రతికేది రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట వచ్చి ప్రతి మాట వల్ల బతుకుతాం. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే చచ్చిపోతున్నారు. అవునా? సెల్ ఫోన్ లేకపోతే చచ్చిపోతున్నారు. సెల్ ఫోన్ ఉంటే తిండి తెప్పలక్కర్లొద్దా రోజు బతికేస్తారు వీళ్ళు. సెల్ ఫోన్ ఇవ్వకపోతే చించినాడు బ్రిడ్జి మీద దూకేస్తారు. అవునా? దేవుడి వాక్యం ఏం చెప్తుంది? మనుషుడు బ్రతికేది రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు, బ్రతుకుతాడు అన్నాడు. కానీ ఈరోజు అలా లేదు. బండి ఉందంటే వాడికి ఆకలే లేదు. కుర్రాడికి సెల్ ఫోన్ ఇస్తే అన్నం తింటే మీద మర్చిపోతాడు. ఆ సెల్ ఫోన్ చూస్తూ అన్నం తింటాడు. ఏమైంది ఈరోజు? దేవుని వాక్యం మీద బ్రతకవలసిన మానవుడు సైన్స్ ద్వారా బ్రతుకుతున్నాడు. ఈరోజు మనం సైన్స్ ద్వారా బ్రతుకుతున్నాం. సైన్స్ లేకపోతే ఒక్క నిమిషం ఉండలేం. కొంతకాలం కరెంట్ ఉండేది కాదు, టీవీలు ఉండేది కాదు, ఏ గొడవ లేదు. ఇవాళ టీవీలు ఉండి కరెంట్ లేకపోతే ఇప్పుడు ఇస్తాడు ఎలా అంటున్నాం. ఇలాగే మాట్లాడతాం కదా. ఆడి పొద్దు నుంచి సాయంకాలం తిట్టుకోవడమే. నీ వంట మర్చిపోతావు, గ్యాస్లో నీ సిలిండర్లో గ్యాస్ ఉందో లేదో పట్టించుకో, కానీ నీ టీవీ కరెంట్ ఉందో లేదో పట్టించుకుంటాం. అంటే ఆ విధమైన పరిస్థితుల కోసం మనం అలవాటు పడిపోయాం. ఈ పునాది మీద మనం వచ్చేసాం. ఇది ఎప్పుడైనా కూలిపోయే పునాది. ఇది దేవుడి వాక్యం అనే పునాది ఎప్పటికీ కూలిపోదు. కానీ ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా? కూలిపోయే పునాది మీద ఉన్నాం. కూలిపోయే భూమి మీద ఉన్నాం. ఈ ఆకాశం భూమి గతించిపోతుంది. ఈ గతించిపోయే దాని మీద మనం ఆధారపడుతున్నాం దేవుని వాక్యానికి బదులుగా. ఈరోజు సాతానుడు కూడా అదే అలవాటు చేశాడు. ఆ రోజు కయ్యను బయటకు వచ్చి పట్టణాలు కట్టడం మొదలు పెట్టాడు, సిటీస్ నిర్మించడం మొదలు పెట్టాడు, మాల్స్ కట్టడం మొదలు పెట్టాడు, గొప్ప పబ్బులు నిర్మించడం మొదలు పెట్టాడు, రెస్టారెంట్లు కట్టడం మొదలు పెట్టాడు, లేకపోతే తాగుబోతు విందులు కట్టడం మొదలు పెట్టాడు. వాటన్నిటి మీద మనం ఆధారపడుతున్నాం. దేవుని వాక్యం మీద ఆధారపడే ప్రజలు ఈరోజు దేని మీద ఆధారపడుతున్నాం? మనం ఈ సైన్స్ మీద. ఈ యొక్క పునాది లేని ఈరోజు మనం నిలబడిన భూమికి పునాది లేదండి. ఆ ఏదైనా తోటకు పునాది ఉంది. ఆదాము హవ్వలు నిర్మించిన నివాసం చేసినటువంటి ఆ భూమికి పునాది ఉంది. బట్ ఇప్పుడు మనం ఉన్నదానికి కింద ఏమీ లేదండి. సైంటిస్టులు చెప్తున్నారు రాజమండ్రి నుంచి జర్మనీ వరకు పెద్ద హోల్ ఉందంట.
ఎప్పుడు దిగిపోతుందో తెలియదు. నిజం, నేను వాస్తవం చెప్తున్నాను, మీరు న్యూస్కి వెళ్ళండి. ఇలా కాకినాడ నుంచి ఇలా భీమవరం వరకు కోస్టల్ ఏరియా ఇంక్లూడింగ్ రాజోలు కూడా అంతర్వేది సముద్రంలో ఉండబోతుందని చెప్పారు వాళ్ళు కొద్ది సంవత్సరాల్లోనే. ఈరోజు మనకు తెలియట్లేదు, ఓఎన్జీసీ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు అనుకుంటున్నాం. అవునా కాదా? నీ కిందే ఉండి నీ గోయి తవ్వేత్తన సంగతి నీకు తెలియదు. నిజం. మనం అనుకుంటాం బండిలు వచ్చాయి. మన పూర్వకాలంలో ఎద్దుల బండి మీద వెళ్ళేవారు, వాళ్ళే బాగున్నారు. నీకు బండి కొనుక్కుని నీకు బండికి వేసిన పెట్రోల్ అంతా కూడా ఎక్కడో తెలుసా? నీ కాళ్ళ కింద ఉంది. సముద్రం గడికి వెళ్ళినప్పుడు మీరు నిలబడి మీ కాళ్ళ కింద ఇసుక తీసుకోండి, ఇసుక కింద లాగండి, ఏమవుతుంది? అలా కొంచెంసేపటికి కింద కాళ్ళు దిపో కింద పడిపోతాం. ఇప్పుడు మన కండిషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ఈ భూమి కింద గ్యాసు, పెట్రోలు, డీజిల్ ఎవ్రీథింగ్ కింద నుంచి వస్తున్నాయి. అంటే నువ్వు సంతోషిస్తున్నాడు కింద గొయ్యి తవ్వుకుని నువ్వు దాంతో సంతోషిస్తున్నావు. మళ్ళీ గొయ్యి ఎవడో తవ్వక్కర్లేదు, మనిషికి మనిషే గొయ్యి తవ్వుకుంటున్నాడు. అవునా కాదా? అన్నిటికంటే ఇప్పుడు దుబాయ్, సౌదీ అరేబియా, ఈ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. దరిదాపుగా 12-20 అరబ్ కంట్రీస్ పైన ఉన్నాయి. ఈరోజు ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ అను, డీజిల్ అను, పెద్ద పెద్ద మంచి మంచి ఆయిల్ అని వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి చేస్తూ పెద్ద పెద్ద టేబుల్ మీద కూర్చుని పొద్దున మొదలెట్టినోడు సాయంకాలం వరకు తింటారంటారు వాళ్ళు. ఈ అరబ్ వాళ్ళు అంతే కదా, పెద్ద పెద్ద గేదెని కోసేసుకుంటారు, పెద్ద పెద్ద ఒంటిని కోసేసుకుని దాని చుట్టూ తింటా కూర్చుంటారు. ఎందుకని? వాళ్ళకి ఆయిల్ అమ్ముకుంటున్నారు, ప్రపంచాన్ని సరఫరా చేస్తారు, డబ్బులు వచ్చేస్తున్నాయి. అక్కడ ఏదో ఉందని మనవాళ్ళు పరిగెడుతున్నారు. విషయం ఏంటంటే వాళ్ళు కాళ్ళ కింద ఉన్నటువంటి పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్ లాక్కుని వాళ్ళు బ్రతుకు సంతోషిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏదన్నా ముందు కూలిపోతుందంటే అయ్యే కూలిపోతాయి. పునాది లేనటువంటి పరిస్థితుల్లో ఉందండి ప్రపంచం. ఈవెన్ మన కోనసీమలో కూడా అప్పుడప్పుడు బాంబులు పేలుతుంటే మనకు తెలదు. ఆ భూమి కింద వైర్లు పెట్టి టపేలు అని పేలుస్తూ ఉంటాడు. పేల్చినప్పుడు ఏమవుతుంది? అది కింద అంతా గొల్ల అవుతుంది. ఆ గొల్లైనప్పుడు ఏమవుతుంది? నడిస్తే దిగిపోతాం. అందుకే ఈ ప్రపంచం అంతా కూడా ఫౌండేషన్ లేనటువంటి ఇసుక మీద కట్టబడింది. మీరు గమనించండి, నువ్వు ఎక్కడో తెలిసి ఇసుక మీద ఉన్నావు. ఏ ఇసుక అనుకున్నావు? ఈ ఇసుక కాదు. వాక్య విరుద్ధమైనటువంటి ఆ సైన్స్ అనే ఆ చిప్ అనే ప్రపంచం మీద నడుస్తున్నాం మనం. ఈరోజు ఇండియా అంతా దేని మీద నడుస్తుందో తెలుసా? చిన్న చిప్ మీద నడుస్తుంది. ఆ ఇండియాలో ఆ ప్రైమ్ మినిస్టర్ చిన్న చిప్ నాపాడు అనుకో, ఆమె ఇప్పుడు నవ్వుతున్నారు, రేపు పొద్దున్న హిట్ చేస్తుంటావు. కనీసం నీ ముఖాన్ని రాసుకుంటా పేస్ట్ కూడా దొరకదు, నీకు పౌడర్ కూడా అమ్మడం, చిప్ ఆగిపోతాయి. అవునా కాదా? ఆగుతాడు లేదా? ఖచ్చితంగా ఆగుతాడు. దేవుడికి మహిమ కలుగుంది కాక. నీకు నెట్ ఆపాడంటే నువ్వు బ్రతకలేవు. అవునా కాదా? నెట్ ఆగిందంటే చచ్చిపోవాలి ఉన్నారు తెలుసా? 1-2 నిమిషాలు కానీ నెట్ ఆగిందంటే చచ్చిపోవాలి ఉన్నారు. నెట్ మీద అంత ఆధారపడుతున్నారు. గమనించండి, నెట్ ఆగిందంటే 2 లవర్స్ మధ్యలో దెబ్బలాట వచ్చేస్తుంది. ఎందుకంటే మెసేజ్కి రిప్లై లేట్గా వచ్చిందంటే నేను వదిలేస్తానంటాడు, లేకపోతే ఈ వదిలేస్తానంటాడు. నెట్ అంత ప్రమాదం ఉంది. అంత ఆధారపడుతున్నారు ఈరోజు. ఈ ప్రపంచం అలా ఆధారపడిపోయిందండి. ఎందుకంటే ఫౌండేషన్ రాంగ్ ఫౌండేషన్. ఆ రోజు ఎప్పుడైతే దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు మర్చిపోయిన రేపు పొద్దున్న ఎన్ని గుర్తొచ్చేస్తాయి, జరుగుతాయి ఇవన్నీ ఖచ్చితంగా. నీ డబ్బు నీ అకౌంట్లో ఉండదు చూసుకో, నీ భూమి నీ అకౌంట్ నీ పేరు మీద ఉండదు చూసుకో. భవిష్యత్తులో నీ డబ్బు మొత్తం అంతా లాగేసుకోబోతున్నారు. ఆమె లాక్కుంటారంటావా? నీ అకౌంట్లో ఉన్న డబ్బు 2 నిమిషాలు లాగేస్తారు. దేవుడు చెప్పాడా? ఐశ్వర్యం ప్రయాసపడొద్దు, అవి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి అన్నారు. వింటున్నారా? ఐశ్వర్యం అంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు బీరువాలో లేవు. ఐశ్వర్యం అంతా ఫోన్ పేలో ఉంది, ఐశ్వర్యం అంతా గూగుల్ పేలో ఉంది, నీ అకౌంట్లో ఉంది. హలో సార్ అంటున్నాను నేను. చెప్పండి, మీ పేరు మీద దుబాయ్లో ఎంత పార్సిల్ వస్తుంది, మీరు ఫలానా లింక్ ఓపెన్ చేయండి, మీకు నెంబర్ వస్తుందని చెప్పండి అంటాడు. అంతే. అయ్యి బాబు ఉన్నది సరిపోకు, ఇంకో దానికి నెంబర్ చెప్తావు. ఆటోమేటిక్గా నీ ఐశ్వర్యము రెక్కలు వచ్చి బాయ్ నీకు ఫోన్పేకి చెప్పి ఇంక నీ దగ్గర ఉండను అని చెప్పేసి ఆ ఐశ్వర్యం అంతా ఇంకొకటి అకౌంట్లోకి వెళ్ళిపోతాం. జరుగుతుందా లేదా? అలాగా చిన్న రాంగ్ కాల్ కానీ మనం పాస్వర్డ్ చెప్పామంటే కనుక నీ అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నా సెకండ్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అఫీషియల్ దొంగతనం, ఇప్పుడు సైబర్ క్రైమ్. ఈరోజు ఈ చిప్ మీదకి ప్రపంచం వచ్చింది కనుక ఇలాంటి స్ట్రగుల్స్ మనం ఫేస్ చేస్తున్నామండి. ఈ చిప్ మీద ఆధారపడుతుంది. ఎవరు తయారు చేశారు? ఆ కయ్యను వచ్చినప్పుడు ఈ పట్టణాలు కట్టి వాడు ఆ ఫౌండేషన్ మీద వెళ్ళాడు. అది గమనించండి నా ప్రియమైన సోదరులారా. ఆదాము హవ్వల తర్వాత హేబేలు, కయ్యను వాళ్ళు ఏం చేశారు? బలిపీఠాలు కట్టారు, ఫౌండేషన్లు కట్టారు.
అయితే దేవుడు అక్కడ రుజువు చేస్తున్నాడు, కయ్యను బలిపీఠం నాకు వద్దు. కయ్యను ఆదాములోంచి వచ్చాడు, అవలోంచి వచ్చాడు, హేబేలు అవలోంచి వచ్చాడు. కానీ ఈ కయ్యని యొక్క బలిపీఠం నాకు వద్దు, ఈ కయ్యని బలిపీఠం నేను తృణీకరిస్తున్నాను, కానీ హేబేలు బలిపీఠం నాకు కావాలి, హేబేలు ఫౌండేషన్ నాకు కావాలని చెప్పి హేబేలుని అంగీకరించాడు, కయ్యని త్రోసేశాడు. ఇప్పుడు కయ్యను ఏం చేస్తున్నాడు? పట్టణాలు నిజంగా గొప్ప గొప్ప మాల్స్, ఆ యొక్క తెలివితేటలు అన్ని నిర్మిస్తున్నాడు. అందుకే ఈరోజు ఏమైపోయింది తెలుసా? దేవుడి వాక్యము కంటే అక్రమం విస్తరించిపోయింది. ఈ సైన్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం, విశ్వాసం పోయింది. క్రైస్తవుడు విశ్వాసం మీద ఆధారపడాలి, కానీ ఈరోజు మనం సైన్స్ మీద ఆధారపడేట్టుగా వచ్చేసింది పరిస్థితి. వాక్యం మీద ఆధారపడాలి, ఈరోజు మనం డాక్టర్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. ఏమవుతుంది? బికాస్ ఆఫ్ రాంగ్ ఫౌండేషన్. మన తప్పుడు ఆ యొక్క పునాది మీదకి వచ్చినందుకు, తప్పుడు గృహం మీద వచ్చినందుకు ఈరోజు మనం ఇలాంటి పరిస్థితులన్నీ ఫేస్ చేస్తున్నాం. గమనించండి నా ప్రియమైన సోదరులారా, నోవహు దినాల్లో కూడా దేవుడు ఒక ఫౌండేషన్ ఇల్లు కట్టిస్తున్నాడు. నోవహు ద్వారా కట్టిస్తున్నాడు గృహము. ఆ రోజు వచ్చాడు నోవహు కాలంలో, దేవుడు వచ్చాడు, నోవహు నేను చెప్పినట్టుగా కట్టు, ఆ ఓడ నేను చెప్పినట్టుగా కట్టు, నేను చెప్పినట్టుగా కడితేనే వానలు వచ్చినా వరదలు వచ్చినా వాడ నిలబడుతుంది. వానలు వచ్చినా వరదలు వచ్చినా నేను చెప్పినట్టుగా కడితే ఉంటారు. నువ్వు సొంతంగా కడితే ఆ ఓడ ముక్కలైపోతుంది, పగిలిపోతుంది. ఎందుకు అర్థమవుతుంది? ఆ ఓడ ముక్కలైపోతుంది, పగిలిపోతుంది. సో అందుకే నేను ఇస్తున్నాను డైరెక్షన్, నేను ఇస్తున్నాను కొలతలు, నేను ఇస్తున్నాను సరిగా కట్టి ఫౌండేషన్ అన్నాడు. అందుకే నోవహు అడవిలోకి వెళ్ళాడు, కొమ్మను నరికొచ్చాడు, ఇంకో చెట్టు నరికాడు, కీలు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు ఎలాంటి కొలతలు చెప్పాడు, ఎలాంటి నియమాలు ఇచ్చాడో అలాంటి రకమైనటువంటి ఓడ నిర్మించాడు. అయితే వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, 40 దినాలు రాత్రి పగళ్ళు వర్షం వచ్చింది, తుఫాను వచ్చింది, నిజంగా భూమిలోంచి నీరు, పైనుంచి నీరు ఎక్కువైపోయింది. అలాంటప్పుడు నోవహు ఓడ మొక్కలవ్వలేదు, కానీ మిగతా ప్రపంచం అంతా మొక్కలైపోయింది. దేవుడి ద్వారా కట్టబడిన ఇల్లు, నోవహు బుద్ధిమంతుడు పోలినవాడు, దేవుడు వాక్య ప్రకారంగా ఐక్యవాడన కట్టాడు. ఆ రోజు బుద్ధిహీనులు, ఆ చిప్పు కలిగిన వాళ్ళు, సొంతమైనటువంటి మానవ తెలివితేటల కట్టిన వారు, మానవ జ్ఞానము ద్వారా, తెలివితేటల ద్వారా, శాస్త్రవేత్తల ద్వారా కట్టిన వాళ్ళు నశించిపోయారు. కానీ దేవుని వాక్యపు కొలతలు చెప్పున కట్టబడిన వాడ నిజంగా అక్కడికి ఎంత వరదలు వచ్చినా, ఎంత వానలు వచ్చినా కానీ ఆ వాడ పగిలిపోలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆ వాడ ఉంది, తెలుసా మీకు? ఇప్పటికీ కూడా ఆ వాడ ఉంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కొలతలు చెప్పిన కట్టబడిన వాడ ఈ రోజుకి కూడా ఉంది. నోవహు వాడ దేవుడు అంత కట్టగా కట్టించాడు. దేవుడి ద్వారా కట్టబడింది, అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది, అది ఎంత మాత్రం పగిలిపోదు. వాక్యము ద్వారా కట్టబడింది, అది ఎంత మాత్రం కూడా వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అది పగిలిపోదు, ఖచ్చితంగా అది నిలబడుతుంది. నోవహు కాలంలో నోవహు ఓడ నిలబడింది, మిగతా ఓడలన్నీ, మిగతా ప్రపంచం అంతా కూడా అది నష్టపోయింది, నశించిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి మళ్ళీ ఉపమానం మాట్లాడుతున్నాడు. త్వరగా క్లోజ్ చేస్తాను. యేసుక్రీస్తు వచ్చి ఉపమానం మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ ఉపమానం? ముందు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడో తెలుసా? కొంతమంది అంట బోధకుల కోసం మాట్లాడుతున్నాడు. కొంతమంది బోధకుల కోసం మాట్లాడుతూ ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రతివాడు కూడా పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోకం వెళ్తాడని చెప్పుకుంటూ వాళ్ళు అంటారంట, అయ్యా నీ నామములో మేము దెయ్యాలు వెళ్ళవట్లేదా, నీ నామములో మేము స్వస్థతలు చేయలేదా అని అడుగుతున్నారు. ఎందుకు ఈ మాట వాడి బిల్డింగ్ల కోసం మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు సంఘాలు స్వస్థతల మీద, అద్భుతాల మీద, వాటి మీద, వీటి మీద ఆధారపడి కట్టబడుతున్నాయి. వాక్యం మీద కట్టబడవలసిన సంఘములు, దేవుడి వాక్యం మీద కట్టబడవలసిన సంఘము మిగతా వేరే సిద్ధాంతాల మీద, మిగతా వేరే ఆచారాల మీద కట్టబడుతున్నాయి. దేవుడి వాక్యం మీద సంఘం కట్టబడాలి. అందుకే పేతురుతో అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, వాక్యం మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. కానీ ఏమైంది? ప్రజలు ఎలా ఉన్నారట, నీ నామాలు అది చేశాము, నీ నామాలు ఇది చేశాము అని చెప్పి మిగతా కార్యక్రమాల మీద, ట్రెడిషన్స్ మీద వారి సంఘాలు, వారి జీవితాలు కట్టుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం మీద కట్టబడలేదని చెప్తున్నాడు. ఎవరైతే వాక్యము కాక సిద్ధాంతాల మీద, ఆచారాల మీద, పండుగల మీద, మిగతా సొంత కార్యక్రమం మీద ఆధారపడతారో వాళ్ళు కూలిపోయే సంఘంగా ఉంటుంది. అది వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అది కూలిపోయే సంఘంగా ఉంటుంది. ఎవరైతే దేవుని వాక్యం మీద కట్టబడతారో అది నిలబడుతుందని చెప్తున్నాడు. ఎందుకు ఆ విషయం చెప్తున్నాడు? అక్కడ బోధకులు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అప్పటికే ప్రజలు
యేసు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికి పరిసయ్యుల గుంపు, శాస్త్రుల గుంపు, సద్దుకయ్యుల గుంపు, హేరోదుల గుంపు, ఇలా రకరకాల ప్రజలు ఆ గుంపులుగా అక్కడ ఉన్నారు. ఈ గుంపులు కలిగిన ప్రజలు వాళ్ళకి ఇష్టానుసారంగా ప్రజలు మళ్లిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టానుసారంగా దేవుడు వాక్యం నుంచి దూరంగా తీసుకువెళ్తున్నారు. ఓ దేవుడు వాక్యం వాళ్ళకి ఇచ్చాడు, ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చాడు, ఓ దేవుడు యొక్క క్రమాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆ క్రమాన్ని తీసి వాళ్ళు వేరే రీతిగా కట్టబడ్డం మొదలు పెడుతున్నారు. వెంటనే దేవుడు అక్కడ చెప్తున్నాడు, బుద్ధిహీనుడు కట్టే ఇల్లు అంటే సంఘం, బుద్ధిమంతుడు కట్టే సంఘం, బుద్ధిహీనుడు కట్టే సంఘం, బుద్ధిమంతుడు కట్టే సంఘం. బుద్ధిహీనుడు దేని మీద కడతాడు తెలుసా? ఆచారాల మీద, కల్పన కథల మీద, దేవుని వాక్యం లేని పరిస్థితులతో సంఘాన్ని కడతాడు బుద్ధిహీనుడు. అందుకే వానలు వచ్చాయి, వరద వచ్చాయి. నోవహు కాలంలో కూడా అనేక మంది ఓడలు కట్టుకుంటూ ఉన్నారు. కానీ దేవుడి యొక్క వాక్య ప్రకారముగా, దేవుని యొక్క వాక్య డైరెక్షన్ ప్రకారంగా కట్టిన నోవహు ఓడ అది నిలబడింది. మిగతా ఓడలన్నీ పగిలిపోయాయి. నా ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్త గ్రహించండి. ఇక్కడ యేసుప్రభు అదే చెప్తున్నాడు. ఈరోజు నీ నామం అది చేస్తాము, నీ నామం ఇది చేస్తామని చెప్పి క్రమం లేకుండా కట్టబడుతున్న వారులారా, మీరు పరలోకం చేరవు. క్రమం లేకుండా కట్టబడుతున్నటువంటి పరిచర్యలారా, అది చేరదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మంద కాదు అది. అక్రమంగా వెళ్తున్న వారులారా, ఈ పునాది మీద వెళ్తున్న వారులారా మునిగిపోతారు. ట్రెడిషన్స్ మీద కట్టబడుతున్న వారులారా, ఆచార పండుగల మీద కట్టబడుతున్న వారులారా, మీ యొక్క ఇల్లు కూలిపోతుందని చెప్తున్నాడు. అయితే బుద్ధిమంతుడు అయితే గాలి వచ్చినా, వరదొచ్చినా, వాన వచ్చినా గాని ఆ యొక్క ఇల్లు అది నిలబడుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఆయన? ఎలా ఉంది అక్కడ కండిషన్? దేవుని వాక్యానికి బయట కడుతున్నారు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదీయులు. కానీ యేసు అక్కడికి వచ్చి మీరు సరైన పునాది మీద రండి, బ్యాక్ టు ద బైబిల్, బ్యాక్ టు ద వర్డ్, వాక్యం అనేది రండి. మీ చెత్త పునాదులు విడిచిపెట్టండి, వాక్యం లేని పునాదులు విడిచిపెట్టండి, ట్రెడిషన్ విడిచిపెట్టండి, వాక్యము కలిగిన పునాది మీద రండి అని చెప్పి ఆయన బోధిస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు స్వయంగా బోధిస్తున్నటువంటి మాటలవి. ఎవరో కాదు, ఏ ప్రవక్త బోధిస్తున్నా కాదు, స్వయంగా దేవాది దేవుడే ఆయన ప్రసంగిస్తున్న ప్రసంగం అది. ఏ ఉద్దేశంతో ప్రసంగిస్తున్నాడు? కొంతమంది ఈ విధంగా కడుతున్నారంట బోధకులు. ఓ మా సంఘానికి రండి, 7 వారాలు రండి, 8 వారాలు రండి, 10 వారాలు రండి, 12 వారాలు రండి, దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడని కేవలం స్వస్థత అని చెప్పేసి రోగాలకి మందులు ఇస్తూ, రోగాలకి ఓ ప్రార్థన అని చెప్పి సంఘాలు నిర్మించుకుంటూ వేల మందిని పోగు చేస్తా ఉన్నారు. అయ్యా, అది నిలబడే సంఘము కాదు అయ్యా, అది వాక్యం మీదకి రావాలి సంఘము అని నేనుగా చెప్తుంటే యేసుప్రభు చెప్తున్నాడు. మీరు చదువుకోండి 7వ అధ్యాయంలో, మా చచ్చిపోతే 7 వారాలు రండి, 7 వారాలు రండి, 3 వారాలు రండి, 4 మంగళవారాలు, 4 శనివారాలు. ఏందా ఇది? దీని మీద కడతావు నీ సంఘాలు? దీని మీద వేల సంఖ్యలో ఈ యొక్క పిచ్చి క్రైస్తవులు కూడా, ఈ పిచ్చి క్రైస్తవులు, బుద్ధి లేని క్రైస్తవులు, ఈ బుద్ధిహీనులు ఆ బుద్ధిహీనమైనటువంటి పునాది మీదకి వెళ్తున్నారు వీళ్ళు. ఇవాళ రోగం వస్తుంది, తగ్గిపోతుంది, మళ్ళీ రేపు రాదండి నీకు రోగం. అసలు రోగం ఎందుకు వచ్చింది? అసలు నీకు రోగం ఎందుకు వచ్చింది? అసలు వాక్యాన్ని నమ్మడం లేకపోవడం వల్ల వచ్చింది. ఏదైనా తోటలో వాక్యం పట్ల అవిశ్వాసం చూపించావు కాబట్టి నీకు రోగం వచ్చింది. నువ్వు రోగానికి మందు కట్టడం కాదు, వాక్యం దగ్గరికి వస్తే మళ్ళీ నీకు రోగమే రాదు. ఈరోజు చాలా సంఘాలు కొమ్మలు నరుగుతూ ఉంటారు. అది తప్పు, సిగరెట్ తప్పు, మందు తప్పు, వ్యభిచారం తప్పు, దొంగతనం తప్పు, జోదం తప్పు, అది తప్పు ఇది తప్పు అని చెప్పి ఈ పాపం అనే మహావృక్షానికి యొక్క కొమ్మలు నరుగుతున్నారు. కొమ్మలు నరిగితే మళ్ళా చిగురించవా? కొమ్మలు నరిగితే మళ్ళా చిగురించవా? ఈరోజు ఇదొక పునాది, కొమ్మలు నరికే పునాది. ఏం చేస్తారు? వ్యభిచారం తప్పు మానే అని కొమ్మ నరుగుతారట, ఏ త్రాగుడు తప్పు అని కొమ్మ నరుగుతారట, ఏ జోదం తప్పు అని కొమ్మ నరుగుతారట, లేకపోతే ఇంకోటి అలా కొమ్మలు నరుగుతూ ఉంటారట. కానీ ఒక సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ చిగురించడం మొదలు పెడతారు. మనిషిలో మరలా పాపం అనేది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొమ్మలు కాదు మనం నరికేది, పాపం అనే వృక్షమే మన జీవితాల్లోంచి పోవాలి. అందుకే ఏదైనా తోటలో మానవుడి జీవితంలోకి ఏమొచ్చింది? మంచి చెడల తెలివినిచ్చే వృక్షం వచ్చింది. ఈ చెట్టు పోవాలి బయటికి. మంచి చెడల తెలివినిచ్చే వృక్షం యొక్క కొమ్మలు నరకడం కాదు, అసలు ఆ చెట్టే మనలోంచి పోతే నీకు రోగమే లేదు, నీకు దిగులే లేదు, నీకు గొడవ గందరగోళం లేదు. అక్కడ పెడుతున్నాడు దేవుడు. అది రైట్ ఫౌండేషన్. ఓ స్వస్థతలను క్యాష్ చేసుకోవడం కాదు, అద్భుతాలను అయ్యను కాదు, వెళ్ళిపోవడం కాదు. వాక్యం రండి. అసలు నీలో పాపము లేకపోతే నీకు రోగం ఎక్కడిది? నీలో పాపము లేకపోతే నీకు మరణం ఎక్కడిది?
అసలు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? మనిషిలో పాపము లేకుండా చేయాలని. ఆ రోజు ఆజ్ఞాతిక్రమే పాపం, పాపంలో జీతం మరణము, రోగము, తెగుళ్ళు. అదే మరి నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తే, పూర్తి వాక్యం దగ్గరకు వస్తే నీకు తెగులు లేదు, మరణము లేదు, నీకు గుండుపోట్లు లేవు, ముసలెంటుకలు కూడా నీకు లేవు. ఏమంటున్నారు? ముసలెంటుకలు పోవాలంటే గార్డినర్ కొడతాం మనం, అవునా? మనం ఒక ఆమెను చూసాను, 90 సంవత్సరాలు, 70-80 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడి ఫుల్ వైట్ కలర్. అక్కడ చిన్న కార్యక్రమం వచ్చింది, ఓదార్పు కూడిక కార్యక్రమం. వయసు చూస్తే మనవాళ్ళు చూసింది. ఆవిడ అంక అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, పూర్తిగా నలుపు రంగుతో కనబడుతుంది. నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది ఆమె. ఎందుకని? మరణించడం ఇష్టం లేదు. ఆ తెల్ల కలర్ ఏం చేస్తుంది? నల్లగా చేసుకుంటుంది. నువ్వు తెల్లంటికి నల్లగా చేసుకుంటే బతికేస్తావేంటి? నువ్వు బ్రతకలేవు. నువ్వు నిత్యము బ్రతకాలంటే నువ్వు తెల్లంటికి నల్లగా చేసుకుంటే సెలూన్ షాపు పరిగెట్టగలరు వద్దు. నువ్వు రావాల్సింది వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి వస్తే నువ్వు కలర్ కొట్టవలసిన పని లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? నా ప్రియమైన సోదరుల జాగ్రత్త గ్రహించండి. అందుకే ఏదేను తోటలో పాపం వల్ల వచ్చే జీతమే రోగము, మరణం. ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఎలాంటి ఫౌండేషన్ మీదకి రావాలి? ఏ ఫౌండేషన్ మీదకి వస్తే నీకు తెగులు, రోగము, మరణం పోతుంది? ఈ స్వస్థతనే, అద్భుతాలనే, శోచక్రియనే, పండగలనే, ఆచారాలనే ఫౌండేషన్ మీదకి వస్తే నీ రోగాలు, తెగులు నీ జీవితంలో ఎక్కడ పోవు. అవి పోవాలంటే నిశ్చయముగా నువ్వు తిరిగి వాక్యం దగ్గర రావాలి. ఏ వాక్యాన్ని విడిచిపెట్టయితే ఆదాం అవ్వ బయటకు వచ్చారో సేమ్ అదే వాక్యం దగ్గర మనం రావాలి. గమనించండి, దేవుడు పెంతెకోస్తు అనే పండగ దినం రోజు కూడా సంఘాన్ని వాక్యం దగ్గర పెట్టాడు. అక్కడి నుంచి మరలా సంఘము సైన్స్లోకి మళ్ళింది, బైబిల్ కాలేజీలోకి మళ్ళింది, థియాలజీలోకి మళ్ళింది, ఎంటీహెచ్ బీటీహెచ్లో మళ్ళింది. మళ్ళీ సంఘం మరలా ఆరోగ్యవంతమైన సంఘంగా ఉండాలంటే మరలా పెంతెకోస్తు అనే రాయి మీదకి రావాలి. అక్కడికి రాకుండా నీకు ఎలాంటి విడుదల లేదు. ఎక్కడికి రావాలి? నువ్వు ఆదాము అవ్వలో పాపం లేని స్థితికి రావాలి. అదే రియల్ ఫౌండేషన్. అక్కడికి వస్తే నీకు గుండెపోటు లేదు, అకస్మాత్తుగా ఫోన్లు ఏమి రావు, నీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెటిల్మెంట్ ఏమి పెట్టుకోకూడదు, నువ్వు నీ మోకాళ్ళ నొప్పులు ఏమి రావు, నీకు ఎలాంటి సమస్యలు ఏమీ లేవు. ఎందుకోసం తెలుసా? పాపం లేనివాడికి మరణమే లేదు, పాపం లేనివాడికి రోగమే లేదు. కానీ స్టిల్ మనలో పాపం ఉంది. అందుకే ఏం చేయాలి? తిరిగి ఏదేను తోటలో ఆదాము అవ్వలో పాపం లేని స్థితిలోకి దేవుడు మనం తీసుకురావాలనుకుంటున్నాడు. అదే రియల్ ఫౌండేషన్, అదే రియల్ హోమ్. అది రియల్ హోమ్. అక్కడికే దేవుడు నడిపించాలంటున్నాడు. ఆ ఫౌండేషన్ వేయాలట. ఆ ఫౌండేషన్ వేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ ఫౌండేషన్ కోసం ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. కానీ ఫౌండేషన్లు ఎలా ఉన్నాయంటే ఇక్కడ నీ నామూలు దెయ్యాలు అలవట్లేదా, నీ నామూలు అద్భుతాలు చేయలేదా, 3 మంగళవారాలు పెట్టలేదా, 50 మంగళవారాలు పెట్టలేదా? ఈ 50 రోజులు తిరిగి నీ ఒంట్లో ఉన్నటువంటి రక్తము, నీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారం మొత్తం వెళ్ళిపోతుంది అయస్కాంతంతో. ఆ రోగం అంటుపోయినట్టుగా అంటుపోతుంది. రోగం పోతే ఇంకో రోగం వస్తుంది కదా, రోగ రూపం ఇంకో రాదా? ఇవాళ చాలా భయంకరమైన మరణపాయంలో ఉన్నాం, అది తగ్గిపోతుంది, మళ్ళీ రేపు ఇంకొక రోగం రాదా? అది కాదు మన ఫౌండేషన్. దాని మీద కడుతున్నారంట. ఆ రోజు దాని మీదే ప్రజలు నిర్మిస్తున్నారంట. సంఘాలు, పరిచయం దాని మీద నిర్మిస్తున్నారంట. కానీ కాదండి, కొంతమంది అయితే ఆ పాపం తప్పు, ఈ పాపం తప్పు, ఈ పాపం తప్పు అని కొమ్మలు అరుతూ నిర్మిస్తున్నారంట. అది కాదు స్ట్రాంగ్ ఫౌండేషన్. ఏడి ఫౌండేషన్? అసలు పాపము లేని స్థితిలోకి వెళ్ళాలి. అదే రియల్ ఫౌండేషన్. అక్కడికే దేవుడు ఆహ్వానిస్తున్నాడు మనల్ని. ఆ ఫౌండేషన్కి రాను, ఏడవలసిన పని లేదు, ముసలింటికి రావాల్సిన పని లేదు. ఆమేన్. గమనించండి, ముసలింటికి రావాల్సిన పని లేదు, ఇంకా గుండెపోట్లు రావాల్సిన పని లేదు, క్యాన్సర్ రావాల్సిన పని లేదు, లేకపోతే తెగుళ్ళు ఏమి రావు, డయాలసిస్ లేదు, క్యాన్సర్ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఇలాంటి రోగాలేమి లేనటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? షుగర్కి, థైరాయిడ్కి ప్రార్థన చేస్తున్నారు. కానీ రియల్ ప్రేయర్ తెలుసా? ప్రభువా నాలో పాపం లేకుండా చేయి ప్రభువా. ఆ పాపం తీస్తే షుగర్ ఎక్కడది, తెగులు ఎక్కడది, లేకపోతే క్యాన్సర్ ఎక్కడది? ఏమీ లేదు. ఈరోజు మనం ప్రార్థన చేసిన క్రైస్తవుడికి ఏం తెలుసా? ప్రభువా ఆదాము అవ్వలు ఎలాగైతే పాపం లేని స్టాండర్డ్లో ఉన్నారో, పాపం లేని స్థితిలో వాళ్ళు రోగులుగా లేరు అక్కడ, అలాంటి స్థితికి మమ్మల్ని నడిపించు అనే పునాది మీదకి రావాలి మనం. అక్కడికి వస్తేనే నువ్వు సరైన పునాది మీద ఉన్నట్టు. హల్లెలూయా. ప్రపంచం రాంగ్ ఫౌండేషన్ మీద ఉంది, సంఘాలు రాంగ్ ఫౌండేషన్ మీద ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులు కూడా తప్పుడు పునాదుల మీదే ఉన్నారు. ఏదో ఒక రోజు వరదలు వచ్చిన, వాన వచ్చినప్పుడు ఏమవుతున్నాయి? అవి కూలిపోతానే ఉన్నాయి. కూలిపోతున్నా లేదా? లాజరుకి స్వస్థ వచ్చిందా? లాజరు సమాధిలోకి వెళ్ళాడా? సమాధిలోంచి మరలా బయటకు వచ్చాడా? మరలా చచ్చిపోవడలేదా? చచ్చిపోనాడు, మళ్ళీ బ్రతికాడు, మళ్ళీ చచ్చిపోవడలేదా? చచ్చిపోయాడు. అది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది.
ఏదేని తోటలో మానవుడు పాపము లేని కండిషన్లో ఉన్నాడండి. ఆ స్థితిలోకి దేవుడు నడిపించాలనుకుంటున్నాడు. అందుకే ఏమన్నాడు, బుద్ధిమంతుడు వలె నీ జీవితం వాక్యం మీద కట్టుకో. బుద్ధిహీనుడు వలె ఈ సైన్స్ మీద, లేకపోతే ఆచార సంబంధమైన భక్తి మీద, పండగల మీద, డిసెంబర్ వస్తుంది, ఏప్రిల్ వస్తే ఇది ఇంకో నెల, అది కాదు నువ్వు కట్టుకునేది. ఏదో డిసెంబర్ వస్తే సంఘానికి వెళ్ళడం, జనవరి ఫస్ట్కి వెళ్ళడం, లేకపోతే ఏప్రిల్ లేకపోతే లెంట్ డేస్కి వెళ్ళడం, అది కాదు. అవి నిన్ను ఏమీ చేయలేవు. నిన్ను మార్చేది దేవుని వాక్యం. అవి వాక్యానికి బయట ఉన్నవి. సాతానుడు ఈ రోజు అక్కడికే తీసుకెళ్ళాడు సంఘాలని. ఆ రోజు దేవుని వాక్యం మీద ఉన్నటువంటి దేవుని పిల్లల్ని, ఆదాము అవ్వల్ని ఏ విధంగా అయితే బయట తీసుకొచ్చాడో, ఈరోజు పెంతుకోస్తు పండగ తిన్న రోజు వాక్యం మీద కట్టిన సంఘాన్ని కూడా ఈరోజు సాతానుడు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? పండగల మీదకి, ఆచారాల మీదకి, కల్పన కథలు తీసుకెళ్ళాడు. ఫౌండేషన్ మారిపోయింది. ఎప్పుడైతే ఫౌండేషన్ మారుతుందో రోగాలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఫౌండేషన్ మారుతున్నాయో తెగుళ్ళు వస్తున్నాయి. ఈ ప్రపంచానికి ముప్పు వస్తుంది. గమనించండి. ఈ రోజు గొల్లైపోయిన భూమి మీద ఉన్నావు నువ్వు. గుర్తుపెట్టుకు, ఏదో ఒక రోజు భూమి కిందకి వెళ్ళిపోతావు. నో ప్రాబ్లం. అందులో ఎలాంటి డోకా లేదు. నువ్వు ఎంత అందగడవైనా, నువ్వు ఎంత డబ్బున్నవాడవైనా, ఎంత ప్రముఖుడు అయినా, లేదా నువ్వు ఎంత అందగెత్తువైనా, ఎంత మిల్క్ బ్యూటీ అయినా నువ్వేం పర్వాలేదు. ఖచ్చితంగా ఒక రోజు నువ్వు రాంగ్ ఫౌండేషన్ మీద ఉంటే దిగిపోవడమే. అది ఎంత గొప్ప సంఘమైనా, ఎంత అందమైన సంఘమైనా, ఎంత గొప్ప ప్రముఖులు ఉన్న సంఘంలో, ఎంత గొప్ప మేధావుల సంఘంలో ఉన్నా, ఎన్ని డిగ్రీలు చేసిన వారు ఆ సంఘంలో ఉన్నా కానీ సరైనటువంటి ఫౌండేషన్ కాకుండా, వాక్య పునాది కాకుండా, నీ మానవ కల్పితాలు, మానవ సిద్ధాంతాలు కానీ పెడితే ఆ యొక్క సంఘము కూడా దిగిపోతుంది. ఒక రియల్ వాక్యం మీద కట్టబడిన వారు మాత్రమే, రియల్ క్రిస్టియన్స్ మాత్రమే, వాక్యం మీద కట్టబడే క్రైస్తవులు మాత్రమే వాళ్ళు వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తీర్పులు వచ్చినా వాళ్ళు నిలబడతారు. ఈరోజు క్రైస్తవులు చిన్న రోగం వస్తే దేవుడిని వదిలేస్తారు, మళ్ళీ వెంటనే పూజలు మొదలెడతారు. ఏదో చిన్న కష్టం వస్తే మాకు దేవుడు ఏం చేశాడని మేలని పక్క పోతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరేళ్ళు? ఇసుక మీద కట్టబడిన వాళ్ళు. ఎంత కష్టం వచ్చినా, ఎంత వరద వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలి విసిరినా వాళ్ళు బండ మీద ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు. ఖచ్చితంగా అక్కడికే చెప్పి అదే ప్రసంగం చేస్తున్నాడు యేసుప్రభు వారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అదే ప్రసంగం చేస్తున్నాడు. కొంతమంది అయితే ఒక పునాది మీద కట్టబడుతున్నారు. ఈరోజు క్రైస్తవులు సిద్ధాంతాల, ఆచారాల మీద పునాది మీద కట్టబడుతున్నారు. ఈరోజు ప్రపంచం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడుతూ ఉంది. క్రైస్తవులు ఈ పండగ ఆచార క్రైస్తవులుగా మారిపోయారు. ఆ రోజు ఏదోని తోటలో ఉన్నటువంటి పునాది ఈరోజు మారిపోయింది. అందుకే ఈరోజు ఏమవుతుంది? ఈ ప్రపంచం ప్రకృతి అంతా నాశనం అయిపోయింది, ఓజన్ అంతా నాశనం అయిపోయింది. ఆమేన్. ఎక్కడెక్కడ యుద్ధాలు, మడ్రలు, మానభంగాలు, భూమి అంతా రక్తముతో ఒలికించబడి పాడైపోయి మొర్ర పెడుతుంది. అది ప్రతి సందు బంధువుల్లో కూడా పాపం అధికమైపోయింది. తప్పుడు ఫౌండేషన్. ఈ భూమిని ఎప్పుడైనా దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఆ రోజు నోవాహు దినాల్లో ఏం చేశాడు? నోవాహు దినాల్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద, ఒక బలమైన ఇంటి మీద ఉన్నటువంటి నోవాహును దేవుడు రక్షించాడు. మిగతా ప్రపంచం మీద ఆధారపడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు చంపేశాడు. ఈ రోజు కూడా నువ్వు వాక్యం మీదకి వస్తే నువ్వు బ్రతుకుతావు. ఈ యొక్క పునాదు లేనటువంటి ఇసుక మీద కట్టబడిన ఈ ప్రపంచం మీదగా నువ్వు ఆధారపడితే ఈ ప్రపంచంతో పాటు నువ్వు నశించిపోతావు. అందుకే బైబిల్లో ఒక ప్రవచనం ఉంది, పంచభూతాలు మెక్కడమైన వేండ్రముతో లయమైపోతాయి. పంచభూతాలు అంటే ఏంటి? నీరు, నిప్పు, గాలి, ఆకాశము, భూమి. 5 కూడా దేవుడు కాల్చిపోతున్నాడు. ఎందుకంటే భూమి మీద పాపం అధికమైపోయింది, విచ్చలవిడి పాపం ఎక్కువైపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోలు, డీజిల్ అని భూమి కింద అంతా లాగేశారు. నిజంగా ఫ్యాక్టరీలు అని గాలి కలుషితం చేసేశారు, నీటిని కలుషితం చేసేశారు. ఈ భూమి కింద కలుషితం అయిపోయింది. మానవుడు బ్రతకడం కోసం, ఉనికి కాపాడుకోవడం కోసం, తెలివిని కాపాడుకోవడం కోసం ఈరోజు భయంకరంగా ఈ ప్రపంచాన్ని మార్చేశారు. ఈ ప్రపంచం కూడా మునిగిపోతాకి, పాడైపోవడానికి, కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ రోజు నోవాహు ఓడను తప్పించినాడు. నోవాహు ఓడ దేవుని వాక్యముతో నిలబడింది కాబట్టి నోవాహు అని తప్పించాడు. అదే సమయంలో ఈ రోజు నువ్వు తప్పించబడాలంటే దేవుని వాక్యం మీదకి రావాలి. మాకు సిద్ధాంతాలు, ఆచారాలు, పండగలు, కొమ్మలు నడుక్కోవడాలు వద్దు. నువ్వు మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు. మారు మనసుకి, పశ్చాత్తాపానికి ప్రభువైన యేసుక్రీస్తు నామానికి 2-3 నెలల గ్యాప్ ఏమి లేదు. ఆ రోజు జరిగింది మారు మనసు. ఆ రోజే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. తప్పుడు ఆచారాలు, తప్పుడు డాక్టర్లు పెట్టి క్రైస్తవుల్ని వాక్యములు రాకుండా సిద్ధాంతాల మీద కడుతున్నారు. ఈ సేవకులు, ఈ పాస్టర్లు వాళ్ళ యొక్క సులభాల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం. ఒక వ్యక్తికి నిత్య జీవం ఇవ్వాలని పాస్టర్లు పనిచేయాలి. ఒక వ్యక్తి తిరిగి మరలా దేవునితో సహవాసం చేయాలి అని పనిచేయాలి. ఒక వ్యక్తిని దోచుకునేటట్టుగా ఉండకూడదు. ఈరోజు దోచుకునేటట్టుగా కడుతున్నారు పరిచర్యలు, సంఘాలు. అంత తప్పు మీద నడుతున్నాయండి సంఘాలు. యేసు ప్రభువు చెప్తున్నాడు, బండ మీదకి రండి,
వాక్యం మీదకి రండి, కట్టబడండి. మీ జీవితాలు ఖచ్చితంగా మీరు తప్పించబడతారు. ఖచ్చితంగా వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మీ కుటుంబాలు నిలబడతాయి, మీ జీవితాలు నిలబడతాయి. ఉగ్రత వచ్చినప్పుడు మీ కుటుంబం కాపాడబడుతుంది. ఆ రోజు ఉగ్రత వచ్చినప్పుడు నోవాహు కుటుంబం కాపాడబడింది. ఈరోజు మన కుటుంబాలు కాపాడబడాలంటే వాక్యము చెంతగా రావాలి. పండగలు కాదు, డిసెంబర్ వస్తే చర్చికి వెళ్ళడం, అవంతా కూడా వాక్య విరుద్ధమైన కార్యాలు, వాక్య విరుద్ధమైన ఆచారాలు, బైబిల్లో లేని కల్పనా కథలవి. వాటి మీద నిర్మించుకుంటున్నారు ఈరోజు సంఘాలు. అవి ఎంత మాత్రం నిలబడవు. కానీ వాక్యం మీదకి రావాలి, అపోస్తుల పునాది మీదకి రావాలి. వేయబడిన పునాది తప్ప మరి ఏ పునాది లేదని అన్నాడా లేదా? వేరొక పునాది ఏమీ లేదు, అపోస్తుల ద్వారా కట్టబడింది. ఆ పునాది చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఆ పునాది మీదే మన జీవితాలు కట్టబడాలి. అక్కడికే మన లైఫ్లు రావాలి, మనం నిలబడతాం. ఎంతమందికి అర్థమవుతుంది? సంఘాలకు గ్యారంటీ లేదు, ఈ భూమికి గ్యారంటీ లేదు, ఈ దేశాలకు గ్యారంటీ లేదు, ఈ సైన్స్ గ్యారంటీ లేదు. ఖచ్చితంగా మునిగిపోబోతుంది. ఈ ప్రపంచం అంతా చిన్న సిలికాన్ చిప్ మీద ఆధారపడుతుంది. ఆ చిప్ ఆపాడంటే గనక నీ ప్రయాణాలు ఆగుతాయి, నీ డబ్బు స్తంభించిపోతుంది, నీ మొబైల్ ఆగిపోతుంది, ఎవ్రీథింగ్ ఆగిపోతుంది. కానీ వాటి అన్నిటికంటే గొప్పది దేవుని జీవం కలిగిన వాక్యం. జీవం కలిగిన వాక్యం మీదకి రా, నీ జీవితాన్ని కట్టుకో. ఏ మానవ స్వార్థాల మీద కాదు, జీవం కలిగిన వాక్యం మీద కట్టుకో. నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. నువ్వు కాపాడబడతావు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తీర్పులు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, భయంకరమైన శ్రమ కొట్టబోతుంది ఇప్పుడు ప్రపంచాన్ని. భయంకరమైన తీర్పులు కొట్టబోతుంది ప్రపంచాన్ని. మూడో ప్రపంచ యుద్ధం కొట్టబోతుంది అకార్డింగ్ టు ద బైబిల్. బైబిల్ ప్రకారంగా, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం ప్రకారంగా ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం కొట్టబోతుంది. ఇప్పుడు అణుయుద్ధం జరగబోతుంది. అణుయుద్ధం జరిగితే దేశాలు పాడైపోతే ఒక బాంబు పడతాయి. దానికి ప్రతి ఒక్కడు కాలు దూకుతున్నాడు. ఇరాన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, రష్యా, అమెరికా, చైనా, ఉత్తర కొరియా, తైవాన్, ఇరాక్, ఈ దేశాలన్నీ కొట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి. ప్రపంచం 2 ముక్కలు అయిపోయింది. ఒక దేశం కొట్టుకోబోతున్నాయి. ఆ విధంగా భూమి మీదకి ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది. ఇదివరకే బైబిల్ ప్రాఫెసీ పంచభూతాలు మిక్కటమైన వేండ్రతో కాలిపోబోతున్నాయి. ఎందుకని? దేవుడు నాశనం చేయబోతున్నాడు దీన్ని. ఎందుకు తెలుసా? చిన్న సిలికాన్ చిప్ మీద నిర్మించబడింది. అందుకే 20,000 కిలోమీటర్లు రష్యా వాడు కనిపెట్టిన స్ముత్నిక్ అనే ఉపగ్రహం ఉంది, అనుభవం ఉంది. వాడు ఇంట్లో కూర్చుని చిన్న మౌస్ తెచ్చి ఎలాగ క్లిక్ అని కొట్టాడంటే రష్యా నుండి 20,000 కిలోమీటర్లు కలిగిన దేశంలో ఇంటిలో నీ ఇంటికి టార్గెట్ పెడితే నీ ఇంటికి వచ్చి బాంబు వచ్చి లేపేసేటంత టెక్నాలజీ వచ్చేసింది. ప్రపంచం అంతా ఆధారపడతా ఉంది. సో ఖచ్చితంగా భూమి మీదకి వానలు, వరదలు, తుఫాన్లు, అగ్నిగంధకాలు కురవబోతా ఉన్నాయి. ఖచ్చితంగా దేవుని వాక్యం మీదకి రండి. మీ జీవితాలు కట్టుకోండి, మీ కుటుంబాలు కట్టుకోండి, మీ భార్య పిల్లలు కట్టుకోండి. గృహం అంటే వాస్తవానికి 4 గోడలు కాదు. గృహం అంటే నీవు, నీ భార్య, నీ పిల్లలు కలిపితేనే ఒక గృహం. ఆ గృహంలోకి క్రీస్తు రావాలి, వాక్యం రావాలి. ఆ గృహము ఫౌండేషన్ మీద కట్టుకోవాలి. ఆ యొక్క వాక్యం అనే ఫౌండేషన్ మీద మన జీవితాలు కట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం గ్రహించండి నా ప్రియమైన సోదరులారా. ఈరోజు ప్రపంచ పరిస్థితి బాగాలేదు, క్రైస్తవ సంఘాల పరిస్థితి బాగాలేదు. ఈ యొక్క ప్రపంచం యొక్క యుద్ధ ఘోషణ వినబడతా ఉంది. ఇలాంటి టైంలో భూమి మీదకి తీర్పులు రాబోతున్నాయి. ఒక క్రైస్తవుడిగా నీవు నిజంగా నిలబడాలంటే వాక్యం మీదకి రా. పండగ క్రైస్తవుడిగా, ఆచార సంబంధమైన క్రైస్తవుడిగా, స్వార్థపూరితమైన క్రైస్తవుడిగా, లేకపోతే ఇంకా వేరే వేటి మీద, స్వస్థల మీద, అద్భుతాల మీద, వాటి మీద పునాది వేసుకుని అదే నిజమైన క్రైస్తవం అనుకుంటున్నావేమో, లేకపోతే కొమ్మలు నరుక్కుని అదే నిజమైన క్రైస్తవం అనుకుంటున్నావేమో. ఈరోజు నిజమైన క్రైస్తవం మనిషిలో పాపము లేకుండా చేయడమే నిజమైన క్రైస్తవం. క్రైస్తవం స్థాపించబడింది అందుకు, క్రీస్తు చచ్చిపోయింది అందుకు, మనిషిలో మానవుల్లో పాపం లేకుండా తీయాలని. అది క్రీస్తు అనుకోని మెయిన్ ఉద్దేశం అదే. నీలో పాప పనులు లేకుండా చేయాలని. పాపం లేకపోతే నీకు రోగం కూడా లేదు. సో ఖచ్చితంగా వాక్యమైన ఫౌండేషన్ మీదకి రండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మనం చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు కనుక ఒక 2 నిమిషాల్లో మీరు ప్రార్థన చేయండి. మీకు వచ్చిన రీతిగా ప్రార్థన చేయండి, మీకు వచ్చినట్టుగా ప్రార్థన చేయండి. ప్రియమైన సోదరులారా, ప్రపంచ పరిస్థితి ఏమీ బాగాలేదు. క్రైస్తవ సంఘాల పరిస్థితి బాగాలేదు. నిజంగా గృహాల పరిస్థితి బాగాలేదు. గృహాల్లో సమాధానం లేని పరిస్థితి. ఈ ప్రపంచం అంతా కూడా సిలికాన్ చిప్ మీద ఆధారపడతా ఉంది. ఈ మానవ జ్ఞానంతో టెక్నాలజీ ఆధారపడుతుంది. ఈ టెక్నాలజీ దేవుడు తీసేయబోతున్నాడు, తుడిచేయబోతా ఉన్నాడు. ఒక నిమిషం ప్రభుకు సమర్పించుకోండి. 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం వెళ్ళిపోవద్దు. ఒక 2 నిమిషాలు దేవుడి సన్నిధిలో. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడాడు కనుక ఒక్కసారి దేవుడితో మీరు మాట్లాడండి. ప్రభు, పునాది మీద మా జీవితాలు తీసుకురా ప్రభువా. సిద్ధాంతాలు మాకొద్దు, ఈ లోక టెక్నాలజీ మాకొద్దు.
ఇవి ఎప్పటికైనా నాశనం అయిపోయేవే, కానీ నీ వాక్యము ఎప్పటికీ నాశనం కాదు. ఆకాశం భూమి గతించిపోవును గాని నా మాటలు ఎంత మాత్రం గతించమని చెప్పావు. ఆ గతించబడిన మాటల మీద మమ్మల్ని నడిపించు ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పించుకోండి నిమిషాలు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరు అర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రాలు నాయన. ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్, ఆ బలమైన పునాది మీద మమ్మల్ని నడిపించు. ఆ బలమైన పునాది మీద మమ్మల్ని నడిపించు అని ప్రతి ఒక్కరు కూడా ప్రభువు సమర్పించుకోండి. ప్రార్థన చేసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడ, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నం ప్రభు సోదరుడు పరమేశ్ అలాగే శిశు దుర్గాభవాని గృహాన్ని ప్రతిష్ఠించడానికి నువ్వెంతో కృప చూపించావు దేవా. ఇదిగో అనంతరం కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. అనేక విషయాలు మేము మాట్లాడాం నాయన. ఇదివరకు నువ్వు ప్రసంగం చేసిన ప్రసంగం అది. ఎందుకంటే ప్రభు నువ్వు ఒక మనం చెప్తున్నాం, కొంతమంది అద్భుతాలు, సూచనలు, మహత్కారులని అలాంటి పునాది మీద కట్టుకుని వాక్యాన్ని విడిచిపెడుతున్నారని. ఓ దేవా, ఆ రెండు పునాదుల కోసం మేము మాట్లాడుతున్నాం. వాక్యం మీద నిలబడిన పునాది అది ఏ విధంగా నిలబడుతుంది? ఓ సిద్ధాంతాలు, ఆచారాలు, కల్పన కథల మీద కట్టబడిన కుటుంబాలు, ఆ సంఘాలు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో, అలాగే వాక్యం మీద నిలబడినటువంటి ఈ ప్రపంచము ఏ విధంగా ఉంటుందో, వాక్యాన్ని విడిచి బయటికి వెళ్ళిన ప్రపంచము అది ఏ విధంగా ఉంటుందో ప్రభువా ఓ తేట తెలగా మాకు వివరించావు దేవా. ఈ మధ్యాహ్నం వాక్యం అందరి జీవితంలో ఫలింప చేయండి, వాళ్ళని ఆలోచింప చేయండి నాయన. ఇక్కడ దేవుని పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఆలోచన చేయుదురుగాక. ప్రభా సాయం చేయండి ప్రభా, మీరు కృప చూపించండి నాయన. ఎందుకంటే ఈ ప్రపంచానికి గ్యారెంటీ లేదు, భవిష్యత్తు లేదు ప్రభా. నిశ్చయంగా ప్రభు నీ వాక్యములోనే మాకు భద్రత, నీ వాక్యములోనే మాకు గ్యారంటీ ప్రభువా. ఈ గ్యారంటీ లేని ప్రపంచం మీద మేము ఆధారపడకూడలేదు, నీ వాక్యం మీద మేము ఆధారపడకూరుచున్నాము. తండ్రి మాకు సాయం చేయండి, తండ్రి నీ కృప మాకు దయచేయండి. ఓ ప్రభు మా పట్ల కృప దయచేయమని కోరుతున్నాం. కూర్చుని బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కుటుంబస్తులు ఆశీర్వదించండి, నీ కృప, నీ కనికరం, నీ దయ వారి మీద ఉంచండి ఆయన. ఇంతవరకు గుడికి తోడుకున్నందుకు వందనాలు. ఈ గుడికి అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ ఒక్కరున్నా మీరు పట్టుకోమని కోరుతున్నాం ఆయన. మీరే సాయం చేయమని, ఇంతవరకు జరిగించినటువంటి ఈ కూడికను బట్టి నీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు అద్భుతమైన కృప నిశ్చయముగా ఇక్కడ కూడొచ్చిన పిల్లలందరికీ, అలాగే ఈ యొక్క నూతనంగా గృహ ప్రతిష్ఠ చేసిన కుటుంబానికి, అలాగే లోకవ్యాప్తంగా దేవుని పిల్లలందరికీ ఆయన కృప తోడుగా ఉండి ఆ గొప్ప పునాది మీద వారి జీవితాలు నిశ్చయముగా దేవుడు కట్టునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.